హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమంతాస్ వరల్డ్. ఈరోజు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరు ఈ అమంతాస్ ఛానల్ని నిజంగా చాలా నా మాటల్లో చెప్పలేనండి ఆ సంతోషాన్ని. 1K సబ్స్క్రైబర్స్ అయినందుకు, అంటే 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. అదంతా మీ ప్రోత్సాహం వల్లనే, మీ సహకారం వల్లనే అది సాధ్యమైంది. నిజంగా నేనైతే ఏం సెలబ్రిటీని కాదు, నేనేమీ పెద్ద ఫేమస్ కాదు. అయినప్పటికీ నా ఛానల్లో చేసిన ప్రతి వంటని కూడా మీరందరూ చూస్తూ చేయడం కూడా జరుగుతుంది. మీరందరూ ఫాలో అవుతున్నందుకు అంతే కదండి, సబ్స్క్రైబర్స్ కూడా కొత్తగా పెరుగుతున్నారు. నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంకా నా ఛానల్ ముందుకు వెళ్ళాలంటే, మానిటైజేషన్ వరకు వెళ్ళాలంటే కేవలం 1K సబ్స్క్రైబర్స్ సరిపోదు. మనకైతే వాచింగ్ అవర్స్ కావాలి. ఈ వాచింగ్ అవర్స్ అనేవి మీరు నా ఛానల్స్ రిపీటెడ్గా చూస్తేనే అది సాధ్యమవుతుంది. చాలా రెసిపీస్ పెడుతున్నాను, అవన్నీ మీరు చూస్తున్నారు. ఇంకా మంచి రెసిపీస్ పెట్టాలంటే నాకైతే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. తర్వాత మన ఛానల్ ముందుకెళ్ళాలంటే మీ యొక్క లైక్ కూడా చాలా అవసరం. కాబట్టి ప్లీజ్ అండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మానిటైజేషన్ అయ్యే తరుణం త్వరలో రావాలని మీ అందరూ కోరుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. మీతో పాటు నేను కూడా కోరుకుంటున్నాను. ఈ 1K సబ్స్క్రైబర్స్ అవడం వల్ల చాలా సంతోషంగా ఉన్నాం. కాబట్టి నాటుకోడి పులుసు నేను మీకు చూపించాలనుకుంటున్నానండి. నాటుకోడి పులుసు చేసుకుందాము. అది ఏ విధంగా చేయాలి, ఈజీగా ఎలా చేయాలనేది నేను మీకు చూపిస్తాను. ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. మర్చిపోరు కదా. మీరైతే నా ఛానల్ని ఇంకా ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను చేసిన నాటుకోడి పులుసు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ పులుసు చేయడానికి నాటుకోడిని 1.5 kg తీసుకున్నానండి. ఈ 1.5 kgని కట్ చేయించిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము. దీనికి మసాలా ముందుగా చూపిస్తాను. ధనియాలు, జీలకర్ర, ఇలాచీలు, లవంగాలు, దాల్చిన చెక్క అంతేనండి. అల్లం వెల్లుల్లి ఇక్కడ చూపించలేదు, అల్లం వెల్లుల్లి కూడా వేస్తా. అంతే, ఆ మసాలా సరిపోతుంది. దాంతోనే మనకి ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు తయారవుతుంది. చూడండి, ఎక్కువ మసాలాలు అవసరం లేదు. ఇప్పుడు ఉల్లిపాయలు ఆయిల్ వేసుకున్నాం కదా, అందులో ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని అవి బాగా దోరగా వేగే వరకు వేయించుకోవాలన్నమాట. అంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఉల్లిపాయలు మనకి చక్కగా బాగా వేగితేనే ఆ కర్రీ కూడా తొందరగా పాడవదు. ఉల్లిపాయలు కనుక పచ్చిగా ఉంటే కనుక కర్రీ కూడా తొందరగా పాడవుతుంది. ఇప్పుడు ఇందులో బాగా ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, ఇందులో చూడండి ఈ కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ అందులో వేసుకోవాలి. ఇంకొకటండి, చికెన్కి ఎప్పుడు కూడా నాటుకోడి అయితే స్కిన్తో ఉంటేనే బాగుంటుంది. దాని స్కిన్తోనే కాల్చి చేస్తారు కాబట్టి అది స్కిన్తో ఉండడం వల్ల ఆ పులుసుకి టేస్ట్ చాలా బాగా వస్తుంది అన్నమాట. లేదు అంటే స్కిన్ తీయించేస్తే మనకి మామూలు చికెన్ వండినట్లుగానే అనిపిస్తుంది, అంత టేస్ట్ తెలియదు. కాబట్టి ఎవరైనా చూడండి చాలా వరకు స్కిన్ తీయించరు నాటుకోడికి. మేము కూడా స్కిన్ తీయకుండానే వండుతున్నాను అన్నమాట. ఈ ఆనియన్స్లో చికెన్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసినట్లయితే మనకి ఆ సాల్ట్ వేయగానే చికెన్లో ఉన్న వాటర్ పైకి వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా కొంతసేపు ఆ వాటర్తో ఉడకనివ్వాలి, చికెన్లో ఉన్న వాటర్తోనే. ఆ వాటర్ ఇంకిపోయిన తర్వాత నేనైతే రాక్ సాల్ట్ వేసుకున్నాను, అంటే కళ్ళుప్పు. ఇదైతే కూరలకి మంచిగా కలుస్తుంది, కరెక్ట్గా తెలుస్తుంది అన్నమాట కూరల్లో వేస్తే. ఈ రాక్ సాల్ట్ వేసుకున్న తర్వాత కారం కూడా వేసుకున్నానండి. ఈ కారం మసాలా కారం, దీన్ని నేను సొంతంగా తయారు చేశాను. చాలామంది కూడా ఈ కారం కావాలని అడుగుతున్నారు. ముందు చూద్దామండి. అయితే
ఈ కారం అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు అంతేకాదు కలర్ కూడా చాలా బాగుంటుందన్నమాట. కలర్ఫుల్గా కనిపిస్తాయి కర్రీస్ ఏమైనా కానీ. ఇప్పుడు మనం కారం వేసుకున్నాం కదా, ఉప్పు కారం వేసుకున్న తర్వాత కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవాలి. నాటుకోడి పులుసులోకి జీడిపప్పు చాలా బాగుంటుందండి. కొంతమంది అయితే పేస్ట్ చేసుకుని కూడా వేసుకుంటారు. మనకి పేస్ట్ చేయడం వల్ల ఏంటంటే జీడిపప్పు వేస్తే టేస్ట్ ఉంటుంది, కానీ ఆ పేస్ట్ ఎప్పుడైతే వేస్తామో అది కొంచెం గ్రేవీ లేకుండా అయిపోతుంది, చిక్కగా అయిపోతుంది చల్లారేసరికి. ఇలా విడివిడిగా కనుక జీడిపప్పు వేసుకుంటే కనుక మనకి పులుసు చక్కగా బాగుంటుందన్నమాట. అందువల్ల నేను ఇలా చేసి వేశాను. నాన్ వెజిటేరియన్స్ చేపల్లో పులుసు చేపని ఎంత ఇష్టపడతారో ఈ చికెన్లో కూడా నాటుకోడి పులుసు అంత ఇష్టపడతారండి. ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇష్టపడతారు. మనకి చూడండి కర్రీ అయిపోయిందని ఎలా తెలుస్తుందంటే ముక్క ఉడికిందో లేదో అది పట్టి చూడవసరం లేదు. లెగ్ పీసులు ఉంటాయి కదా, ఆ లెగ్ పీస్ ఏమవుతుంది, దానికి ఉన్నటువంటి ముక్క సెపరేట్ అయిపోతుంది, బోన్తో సెపరేట్ అయిపోతుంది అనమాట. అది ఎప్పుడైతే బోన్తో సెపరేట్ అయిపోయిందో మనకి పీసు ఉడికిపోయినట్టే చికెన్. ఈ విధంగా కూడా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు అందులో మసాలా గరం మసాలా చూపించాం కదా, ఆ గరం మసాలా అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిపి ఇప్పుడు వేసి ఉడికింది. ఒక 5 minutes ఉడికించాలండి. మసాలా వేసిన తర్వాత ఉడికించిన తర్వాత ఇది మనకి చూడండి గ్రేవీ ఈ విధంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఎందుకంటే నాటుకోడి ఎప్పుడు కర్రీ చల్లబడిన తర్వాత అది తొందరగా ఇంకిపోతుంది అనమాట, అది అబ్జర్వ్ అయిపోతుంది అందులో లిక్విడ్ అంతా. కాబట్టి మనము ఇలా ఉండేటట్లు చూసుకుంటే కనుక బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకోవడమేనండి, ఇంకా స్టవ్ బంద్ చేసుకోవడమే. అంతే, మనకి ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంతకీ కోడి ముందా గుడ్డు ముందా మీకు తెలిస్తే కనుక కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.